డైలీ టేస్ట్ ది డైలీ. ఒకసారి ఎన్టీఆర్ మార్గ్ కూడా వెళదాం. అక్కడ మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఎన్టీఆర్ మార్గ్ లో ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తూ ఉన్నాయి? దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కూడా నిమజ్జనాల ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఒకసారి చూడవచ్చు, అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ట్యాంక్ బండ్, అంతేకాకుండా ఏదైతే మొజంజాహి మార్కెట్ నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు సైతం కూడా బారులు తీరినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఫినిష్ చేయాలని చెప్పేసి ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత కూడా ఇప్పటికే ఆలయాలకు సంబంధించి మూసివేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ముగించాలనేది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 2,60,000కి పైగా కూడా విగ్రహాలు ప్రస్తుతానికి నిమజ్జనమయ్యాయి. ఏవైతే చిన్న పాండ్స్ కావచ్చు, అంతేకాకుండా వినాయక్ సాగర్లో జరిగినటువంటి నిమజ్జనానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక 2,60,000కి పైగా కూడా ఈ నిమజ్జనాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా మనకి కనిపిస్తోంది. ఇంకా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్లో భారీగా విగ్రహాలు తరలి వస్తూ ఉన్నాయి. ఏవైతే నిన్న సాయంత్రం తీసినటువంటి విగ్రహాలు సైతం కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా జోష్ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ ఈ విధంగా ఇక్కడికి వినాయక్ సాగర్కి తరలి వస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ కూడా త్వరితగతిన ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది క్లోజ్ చేసే దిశగా కూడా ఈ టస్కర్ వాహనాలన్నింటినీ కూడా చాలా స్పీడప్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సుమారుగా నిన్న వరకు మాత్రం ఒక 10,000 విగ్రహాలు వినాయక్ సాగర్లో నిమజ్జనమైనట్లుగా తెలుస్తుంది. నిన్న నైట్ నుంచి ఇంకా ఎక్కువగా విగ్రహాలు తరలి వస్తున్నటువంటి క్రమంలో వాటినన్నింటినీ కూడా చాలా వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చిన్నవి పెద్దవి కలిపి ఒక వినాయక్ సాగర్లో దాదాపు 20కి పైగా కూడా విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా తెలుస్తోంది. తీరొక్క గణపతులు ఇంకా మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు గత ఏడాది కూడా మనం చూసాము, మధ్యాహ్నం 12 గంటలు 1 గంట వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కానీ ఈసారి చంద్రగ్రహణం ఉంది కాబట్టి త్వరితగతిన కూడా వీటన్నిటినీ నిమజ్జనం చేసేటటువంటి దిశగా కూడా ఒకవైపు అధికారులు సమాలోచనలు చేసుకుంటూ కూడా వీటినన్నింటినీ స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఒక టస్కర్ వాహనానికి సంబంధించి పోలీస్ అధికారి ఉంటున్నారు. ఆ వాహనాన్ని అన్నింటినీ కూడా చాలా స్పీడప్ చేసుకుంటూ ఏ క్రేన్ దగ్గర ఆ క్రేన్కి ఎక్కడైతే ఖాళీగా ఉంటున్నాయో వాటినన్నింటినీ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా కూడా నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఏదైతే నెక్లెస్ రోడ్డు కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంతేకాకుండా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడ వెహికల్ క్యూ కట్టినటువంటి అదృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఓవరాల్గా కూడా రెండవ రోజు నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిమజ్జన ప్రక్రియ ముగించేలా మాత్రం అధికారులు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా వాటికి తగ్గట్టుగానే ఇక్కడ స్పీడప్ కొంత చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వినాయక విగ్రహాలు ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.